నెల్లూరులో రొట్టెల పండుగ కోలాహలంగా జరుగుతోంది. తొలి రోజు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బారా షహీదులను దర్శించుకొని స్వర్ణాల చెరువులో రొట్టెల్లో మార్చుకుంటున్నారు. వివిధ రకాల కోరికలతో వచ్చే భక్తులు స్వర్ణాల చెరువులో మోకాళ్ళ లోతులు నీళ్లలో దిగి రొట్టెలు మార్పిడి చేసుకుని తమ కోరికలను తీర్చుకుంటున్నారు. రేపు రాత్రికి గంధ మహోత్సవం జరగనుంది. ఆ గంధ మహోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగ కోలాహలంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కోరికలు నెరవేరాలంటూ స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల మార్చుకునే విధం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా నెల్లూరు బారా షాహిద్ స్వర్ణాల చెరువు వద్ద జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ భక్తులు వేలాది సంఖ్య నుంచి లక్షలాది సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమ కోరికలు నెరవేరాలంటే రొట్టెలు మార్చుకుంటూ గత సంవత్సరంలో సంతాన రొట్టె పట్టుకుంటే అది నెరవేరిన తర్వాత మళ్ళా ఆ రొట్టెని విడుదల చేస్తారు. మళ్ళా సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళు ఆ రొట్టె పట్టుకుంటూ తమ కోరికలు నెరవేర్చుకుంటూ రొట్టెల మార్పిడి విధానం ప్రపంచ దేశంలో ఎక్కడ లేని విధంగా నెల్లూరు బారా షాహిద్ స్వర్ణాల చెరువు రొట్టెల పండుగ వద్ద జరుగుతుంది. సో నేను అదే ప్రాంతంలో ఉన్నాను, స్వర్ణాల చెరువు వద్ద ఉన్నాను. ఒకసారి విజువల్స్లోకి వెళ్దాం. ఇది ప్రస్తుతం బారా షాహిద్ దర్గాకు సంబంధించినటువంటి స్వర్ణాల చెరువు. దేశ విదేశాలు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వేలాది సంఖ్యలో వస్తూ ఉన్నారు. రోజుకి దాదాపు కూడా 20,000 నుంచి 40,000 మంది భక్తులు ఇక్కడికి రాబోతున్నట్టుగా ఇప్పటికే అధికారికంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ స్వర్ణాల చెరువు వద్ద ప్రత్యేకించి భక్తులు ఎంతో విశ్వాసంతో ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి ఒక భక్తి శ్రద్ధలతో వింటున్నటువంటి ఒకే ఒక మాట, తమ కోరికలు నెరవేరాలంటే ఈ స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు మార్చుకుంటే తమ కోరికలు నెరవేరుతాయంటారు. ఇక్కడ విద్య రొట్టి, వైద్య రొట్టి, చదువు రొట్టి, ఇళ్ల రొట్టి, సౌభాగ్య రొట్టి, సంతాన రొట్టి, అదేవిధంగా వివాహ రొట్టెలతో పాటు రకరకాల రొట్టెలు ఇక్కడ ఉంటాయి. బారా షాహిద్ను దర్శించుకున్న తర్వాత ఈ యొక్క స్వర్ణాల చెరువు వద్దకు వచ్చి రొట్టెలు మార్చుకుంటూ గతంలో రొట్టె తీసుకున్న వారు తమ కోరికలు నెరవేరితే మరలా ఇంకొకరికి ఆ ఇచ్చి పుచ్చుకునేటువంటి మార్పిడి విధానం ఈ యొక్క స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతోనే మనం మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారమ్మా? ఏ ప్రాంతం నుంచి వచ్చారు? గుంటకల్ నుంచి వచ్చినాము. ఏం రొట్టె పట్టుకున్నారు గతంలో? మేము పాప చదువు ఉద్యోగం అన్నీ పట్టుకున్నాము. అన్ని పనులు అయినాయి. మళ్ళీ ఇడిసేకి వచ్చినాము. మేము 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నిజంగా ఒక నమ్మకంతో ముందుకెళ్తున్నారా? 25 సంవత్సరాలు అయింది వచ్చిపెట్టి రోజు. నేను సంవత్సరం వస్తున్నాం. మేము మా పనులు అన్నీ జరుగుతున్నాయి. అందుకోసం మళ్ళీ రొట్టె ఇడిసే కోసం వచ్చినాము. మా బంధువులు, మా ఫ్యామిలీ మొత్తం అందరూ వస్తున్నారు. ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఎక్కడెక్కడో నుంచి వస్తున్నారు. మా ఇంటి కాడ నుంచి కానీ వచ్చినారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు? కర్నూలు జిల్లా ఎమిగనూరు నుంచి వస్తున్నానండి. నేను కూడా ఒక 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాను. నా కోరికలన్నీ నెరవేరినాయండి. నాకు ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు. తర్వాత మా చెల్లెళ్ళ కోసం కూడా నేను పెళ్లి రొట్టె తీసుకున్నాను. వాళ్ళకి 2 చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. నా కోరికలన్నీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నెరవేరుతున్నాయి. విదేశీ రొట్టె కూడా తీసుకున్నానండి. మా చెల్లెలు విదేశాలకు వెళ్ళింది. విదేశీ రొట్టె కూడా తీసుకున్నాను. మా చెల్లెలు విదేశాలకు వెళ్ళింది. నా కోరికలన్నీ నెరవేరుతున్నాయి. నేను బాగా నమ్ముతున్నాను. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు? నేను అంబత్తూరులో ఉండి వస్తాను, తమిళనాడులో ఉండి. పెళ్లి రొట్టి కావాలి నాకు. నేను ఇప్పుడు మొదటిసారి నేను ఇప్పుడు వస్తాను. నేను నా నమ్మకంగా వస్తూ ఉంటాను. నాకు తీరింతే నేను నెక్స్ట్ ఇయర్ నేను ఇక్కడ వచ్చి ఇస్తాను. ఎవరు చెప్పారమ్మా? మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, పక్క రాష్ట్రం నుంచి. ఎవరు చెప్పారు మీకు? మీడియాలో చూసినాను నేను. సో మీడియాలో చూసి కూడా ఈ యొక్క రొట్టెల పండుగకు సంబంధించినటువంటి ఆ ప్రాముఖ్యత కూడా ఇక్కడ తరలి వస్తున్నారు. మనతో పాటు మరి కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? వైట్ ఫీల్డ్ బెంగళూరు నుంచి వచ్చిన్నాము. నా కూతురికి చదువు కావాల్సింది. అందరూ చెప్తారు రొట్టె పండుగ బాగా ఇస్తుందని. రొట్టెలు తీసుకొని ఇచ్చిన్నాము. ఆ అమ్మాయి రొట్టెలు నాకు ఇస్తూ ఉంది. నేను రొట్టెలు తీసుకుంటా ఉన్నాను. నాకు బాగా జరగకపోతే తర్వాత వచ్చిన సంవత్సరం వచ్చి నేను రొట్టెలు ఇస్తాను. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వచ్చిన్నాము. మేము ఇది వర్షం వస్తూ ఉన్నాము. బాగా మాకి రొట్టెల పండుగ దొరుకుతుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్, మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చామండి. మేము గత 15 సంవత్సరాలుగా ఇక్కడ వస్తూ ఉన్నాము. మేము అనుకున్నటువంటి కోరికలు కూడా అన్నీ నెరవేరాయి. ఇక్కడ కుల మతాలకు అతీతంగా అందరూ సోదరభావంతో ఇక్కడికి వచ్చి తమ యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. మేము అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరినాయి. మా చెల్లెల పెళ్ళిళ్ళు అయితేనేమి, మా ఉద్యోగం సంబంధించిన రొట్టెలు కూడా మేము తీసుకున్నాము. దాన్ని మళ్ళీ ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అండి. బాగానే జరుగుతూ ఉంది. ఇక్కడ సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా వైద్యం కావచ్చు, తర్వాత ఆహారం సంబంధించి కావచ్చు, పరిశుభ్రతకు సంబంధించి కూడా మంచి పనులు జరుగుతున్నాయని చెప్పి మేము ఆశిస్తున్నామండి. బాగా జరుగుతూ ఉంది. సో మొత్తానికైతే రొట్టెల పండుగ ఉత్సవం ఘనంగా కొనసాగుతుంది.
ఇటు ఈరోజు తొలి రోజు కాబట్టి దాదాపు కూడా వేలాది సంఖ్యలో ఈ యొక్క స్వర్ణాల చెరువు వద్దకు చేరుకుంటున్నారు. తమ కోరిన కోరికలను నెరవేరాలంటూ కూడా రాష్ట్ర నలుమూలల నుంచే కాక దేశ విదేశాల నుంచి వచ్చి కూడా ఈ రొట్టెలు మార్చుకొని బారా షాహీదులు దర్శించుకుంటారనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. ఏదైతే ప్రధానంగా బారా షాహీద్ అంటే 12 మంది వీరమరణం పొందినటువంటి మత బోధకుల యొక్క చిహ్నంగానే ఈ యొక్క బారా షాహీద్ దర్గాను కట్టారు. స్వర్ణాల చెరువు వద్ద ఈ యొక్క రొట్టెల మార్పిడి విధానం ఎందుకు చేసుకుంటారంటే గతంలో బారా షాహీద్ దర్గాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి ఒక రాజు తన కుమార్తెకు బాగలేదనే ఒక ఏదైతే బాధతో అక్కడ కూర్చోగానే ఆ రోజు రాత్రికే ఇక్కడ ఉన్నటువంటి రజక కులస్తులైనటువంటి ఓ మహిళ కళ్ళలోకి వచ్చి ఆ రాజు కుమార్తెకు బాగలేదు, ఈ యొక్క రొట్టెను తీసుకెళ్ళి ఈ యొక్క ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఆ రాజు కూతురికి ఇవ్వండి, ఇక్కడ మట్టిని కూడా ఆ లేపాన్ని ఆమె నుదుట పోయండి అని చెప్పడంతో ఆ రజకులు ఈ యొక్క విషయాన్ని ఆ యొక్క రాజుగారికి చెప్పడం జరుగుతుంది. ఆ రాజుగారు పూసిన తర్వాత మరుసటి రోజే ఆ కుమార్తె ఆరోగ్యం కుదుటపడడంతో ఒక్కసారిగా కూడా ఆయన ఇంటి వద్ద నుంచి ప్రసాదాలు తీసుకొని వచ్చి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ స్వర్ణాల చెరువు వద్దే రజకులు ఎక్కువగా ఉంటారు. సో ఇక్కడికి తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి రజక కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమందికి కూడా ఆ రొట్టెని మార్చారు. నా కూతురు బాగా లేకపోవడంతో ఈరోజు ఆ బారా షాహీదులు నాకు కరుణించారు. సో ఇక్కడ మేము ఈ యొక్క కోరిక తీరింది అని ఆ రొట్టెని మారుస్తారు. సో అప్పటి నుంచి తమ కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలంటే ఇక్కడ రొట్టె మార్చుకునే విధానం మాత్రమే ఏదైతే దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇది ఒక ప్రగాఢ ఒక నమ్మకంగా ముందుకు కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది తొలి రోజు ఈ యొక్క రొట్టెల పండుగకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, రొట్టెల